సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 6వ అంతస్తు. మిగతా ఆఫీస్కి దానికి తేడా ఉంది. ఆఫీస్ అంతా అందరూ తిరగచ్చు, కానీ ఆ అంతస్తు మాత్రం ఉన్నతాధికారులకి, సిబిఐ ఆఫీసర్లకి మాత్రమే పరిమితం. పూర్తి ఎయిర్ కండిషన్ చేయబడ్డ విశాలమైన ఆ వెరండాలో గోడలకి కంప్యూటరైజ్డ్ ఇనుప బీరువాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కో కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది. అది మాత్రమే వారికి సంబంధించిన బీరువా తెరుస్తుంది. తమ పరిశోధన తాలూకా రిపోర్ట్లన్నీ వాళ్ళు అందులో దాచుకుంటారు. వాటిని వెల్లడి చేయవలసిన అవసరం వారికి లేదు. లిఫ్ట్ 6వ అంతస్తులో ఆగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సిబిఐ బయటికి రాగానే దాని తలుపులు మూసుకుపోయాయి. ముఖద్వారం దగ్గర గార్డు సెల్యూట్ చేశాడు. దాన్ని స్వీకరించి లోపలికి అడుగు పెట్టగానే గార్డు తలుపు మూసేశాడు. లోపల బాగా చలిగా ఉంది. పొడవాటి గది, బ్యాంకులో లాకర్ల మాదిరి ఇనుప బీరువాలు. తనకి సంబంధించిన అర దగ్గర నిలబడి డిప్యూటీ కమిషనర్ 3 బటన్స్ నొక్కగానే కంప్యూటర్ తన పని ప్రారంభించింది. 786 పాస్వర్డ్ ప్లీజ్ అని అడిగింది కంప్యూటర్. బంగాళాఖాతం. లోతెంత? 76,000 అడుగులు. కంప్యూటర్ సంతృప్తి చెందినట్టు తలుపు తెరుచుకుంది. అందులో ఉంది రెడ్ ఫైల్. దేశాన్ని దోచేసే అత్యంత క్లిష్టమైన కేసుల్లో అతి దారుణమైన మేధావంతులైన నరరూప రాక్షసుల కోసం మాత్రమే వాడే ఫైల్ అది. దాదాపు 2 సంవత్సరాలు ఒంటరిగా పరిశోధించి 3వ కంటికి తెలియకుండా ఎన్నో విషయాలు శోధించి ఒక్కొక్క పేజీ చొప్పున నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్ అది. ఆ రోజు దాని విషయాలు అందరికీ వెల్లడి చేయబడతాయి. సిబిఐ ఆఫీసర్లు అందరూ అలర్ట్ చేయబడతారు. 4వ అంతస్తులో మరో 10 నిమిషాల్లో జరగబోయే మీటింగ్లో తను వెల్లడి చేయబోయే విషయాలు బాంబుల్లా పేలబోతుందని డిప్యూటీ కమిషనర్కి తెలుసు. దేశ ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసుకునే ఒక వ్యక్తి గురించి 2 సంవత్సరాలుగా అదే జీవిత లక్ష్యంగా నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్ అది. దాని వివరాలు ఈరోజు మీటింగ్లో వెల్లడి చేయబడతాయి. డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ కమిషనర్ చెప్పడం ప్రారంభించిన ఆఫీసర్లు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. డీసీ చేతిలో ఉన్న ఎర్ర ఫైల్ని చూసినప్పుడే కలకలం రేగింది. డిపార్ట్మెంట్లో 4-5 కన్నా ఎక్కువ రెడ్ ఫైల్స్ లేవు. క్రైమ్ స్థాయిని బట్టి నీలం, పసుపు, నలుపు ఇలా ఫైళ్లు ఏర్పాట్లు చేస్తారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులకి, స్మగ్లర్లకి మాత్రమే రెడ్ ఫైల్ ఉపయోగించడం జరుగుతుంది. అయినా దేశం మొత్తం మీద అలాంటి క్రిమినల్స్ 4-5గురే ఉన్నారు. 2 లాకప్లో ఉన్నారు. ఒకడు పంజాబ్లో, మరొకడు స్వీడన్లో. ఇంత కాలానికి మళ్ళీ మరొక ఫైల్. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆఫ్రికా దేశపు అరుదైన అత్యంత ప్రతిష్టాకరమైన ఆల్మండ్ జింక చర్మానికి చైనా దేశపు కళాకారులు అల్లిన లేసులు ముఖ్మల్ బట్ట మీద పరివేష్టితుడై కూర్చొని ఉన్నారు అనంతానంత స్వామి. గోపురాకారంలో 15 అడుగుల ఎత్తున్న ఆ విశాలమైన హాల్లో ప్రతి గోడ ఒక అద్దంలా మెరుస్తుంది. జింక చర్మపు చివర్ల అమర్చిన రత్నాలు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. ఎదురుగా ఉన్న బెల్జియం అద్దంలో ఆ గది శోభ దిగ్విణీకృతమవుతుంది. దక్షిణ భారతదేశపు శిల్పాలు, ఎంతో ఏకాగ్రతతో చెక్కిన శిల్పాలు ఆ గది స్తంభపు గోడలకి కొత్త వెన్న తెస్తున్నాయి. స్వామి కూర్చున్న మండపు పైభాగంలో ఉన్న జాపనీస్ షాండిలియర్ రకరకాల కాంతుల్ని వెరజిమ్ముతోంది. ప్రాచీన రోమన్ సాంప్రదాయపు పాత్రల్లో సుగంధ ద్రవాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ గదికి తమ అంశనిచ్చాయి. ఒక కాలు ముందుకు చాచి, ఒక కాలు మడిచి, ఒక చెయ్యి ఒళ్ళో పెట్టుకొని ఠీవిగా కళ్ళు సగం మూసి కూర్చొని ఉన్నాడు ఆయన. ఒక అంగన నెమలి పింఛంతో ప్రశస్తమైన మైసూరు గంధాన్ని ఆయన భుజాలకి రాస్తోంది. మరొక లలన ఆయన కనుబొమ్మల్ని దిద్దుతోంది. ఒక నితంబిని పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడుగుతోంది. మరొక అన్నుల మిన్న వింజామర వీస్తోంది. 5 నిమిషాల్లో సేవ పూర్తయింది. ఆయన లేచాడు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు. ఆయన నడుస్తుంటే అంగనాలు నెమ్మదిగా పక్కకి తప్పుకున్నారు. విశాలమైన కారిడార్స్లో నడుస్తూ ఉంటే సేవకులు వినయంగా తల వంచారు. కారిడార్ చివర పెద్ద హాలు. ఆయన హాల్లోకి ప్రవేశించగానే ప్రపంచపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు,
విదేశీయులు ఒక్కసారిగా పెద్ద పెట్టున అనంతానంత స్వామికి జై అని ముక్త కంఠంతో అరిచారు. అనంతానంత స్వామిని మీరెప్పుడైనా చూసారా? డిప్యూటీ కమిషనర్ అడిగిన ప్రశ్నలకి అధికారులందరూ మొహామొహాలు చూసుకున్నారు. అవును, ఈ ఫైల్ ఆయన గురించే. ఆనకట్ట తెగి నది ప్రవాహం తోసుకొచ్చినట్టు ఆ గదిలో కలవరం చెలరేగింది. సిబిఐ ఆఫీసర్లన్న విషయం కూడా తాత్కాలికంగా మర్చిపోయి వారిలో వారు మాట్లాడుకోసాగారు. డీసీ స్వరం కొనసాగింది. ప్రధానమంత్రి దేశంలో ఏదైనా ఆనకట్టకి శంకుస్థాపన చేయాలంటే దానికి ముహూర్తం ఆయన పెట్టాలి. ముఖ్యమంత్రి గుళ్ళో విగ్రహం స్థానం మారుస్తే దానికి ఆయన పూజ చేయాలి. హస్త సాముద్రికలో ఆయనంత గొప్పవారు లేరని అధికార పక్షము ప్రతిపక్షము ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. ఆయన ఎవరి చెయ్యి అయినా చూసి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే వారు మరణించడం ఖాయం. చిత్రం ఏంటంటే ఈ మరణించడం అనేది జ్వరం వల్ల, యాక్సిడెంట్ వల్ల కాదు, యాక్సిడెంట్ లాంటి హత్య వల్ల, అత్యాచారం వల్ల జరుగుతుంది. ఇంత గొప్పగా ఆయన మరణాన్ని శాసించగలడు. గత 2 సంవత్సరాల్లోనూ దాదాపు 60 మందికి ఆయన సాముద్రికం చెప్పాడు. ఆ 60 మంది మరణించారు. మరణాన్ని ఆ విధంగా ఆయన శాసిస్తాడు. చనిపోయిన 60 మందిలో 50 మందికి రాజకీయాలతో సంబంధం ఉంది. మత్తు పానీయాలు, గంజాయి, మర్జువానా, స్త్రీలు, బంగారం, స్మగ్లింగ్, వీటన్నిటిలో ఏది లాభసాటి వ్యాపారం? ఇవేమీ కాదు. అన్నిటికంటే మంచి వ్యాపారం రాజకీయం. ఎలాగో ఒకలా ఒక వ్యక్తిని మంత్రిని చెయ్యి, 10% కమిషన్ అడుగు, 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 దాకా వస్తుంది. ఆ 1,00,00,000లో మళ్ళీ 10% ఖర్చు పెడితే ఒక స్థానం ఖాళీ చేయించడానికి ఒక మంత్రిని లంచగొండి అని నిరూపించి రాజీనామా చేయించవచ్చు. ప్రతిపక్షం మీటింగ్లో బాంబులు పెట్టి 2-3 చంపి అది అధికార పక్షమే చేసిందని ప్రజల్లో భ్రాంతి కలిగించవచ్చు. అనంతానంత స్వామి టెక్నిక్ ఇదే. గదిలో అధికారులు విస్తుబోయి వింటున్నారు. అంగవైకల్య బాలానందం ట్రస్టు, వృద్ధ జనోపకార సంఘం, దీన జనోద్ధరణ సమైక్య, వితంతు రక్షణ పరిషత్ లాంటివి ఎన్నో సంస్థలకి దాదాపు 400 కోట్ల ధనానికి ఆయన అధికారి. అలాంటి వ్యక్తి మీద సిబిఐ. డీసీ స్వరం తిరిగి వినిపించింది. హిందువులు స్వతహాగా సహనశీలురు. ఆ గుణమే వారిలో లేకపోతే దేశం ఇలా ఉండేది కాదు. దేశపు మైనారిటీ వర్గంలో సుస్థిర భావం తగ్గే కొద్దీ అలజడి పెరుగుతుంది. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకున్నాడు అనంతానంత స్వామి. అయితే ఇదంతా ఎంతో సిస్టమేటిక్గా ఎవ్వరికీ అనుమానం రాకుండా చేస్తాడు. దాదాపు 20 సంవత్సరాల కృషి ఉంది దీని వెనుక. మతం ఆయన ఆయుధం, వెపన్. రాజకీయం ఆయన ఆట, గేమ్. ఆయన విమానం దిగుతూ ఉంటే 100 మంది పూర్ణ కుంభాలతో నిలబడి ఉంటారు. విదేశాలకు వెళ్తే విదేశాంగ మంత్రి వీడ్కోలిస్తాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి మన పరిరక్షకుడు, రాజకీయ నేత, నిర్ణయ నిర్దేశకుడు అయిన అనంతానంత స్వామి యొక్క చీకటి కోణాన్ని నేను 2 సంవత్సరాలుగా శోధించాను. చాప కింద నీరులా వలపన్ని ప్రతి చర్యని భూతద్దంతో చూసి రికార్డ్ రాశాను. ఆ కాగితాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అయితే అతడి మీద యాక్షన్ తీసుకునేటంత రుజువేది నాకు లభించలేదు. ఆమె ఆగింది. ఈరోజు సాయంత్రం అలాంటి రుజువు ఒకటి లభించబోతుంది. ఆఫీసర్లందరూ ఉత్సుకతో ముందుకు వంగారు. ఆ గదిలో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది. ఈరోజు సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో ఒక నాటక ప్రదర్శన జరగబోతుంది. ఇందిరాగాంధీ మహిళా కళాకారులు ఈ ప్రోగ్రాంని అనాథ బాలికల సహాయార్థం ఏర్పాటు చేశారు. కళాభారతి అన్న సమాజం వారు ఈ ప్రదర్శన ఇస్తుంది. దీనికి అధ్యక్షత వహిస్తున్నది పరిశ్రమల మంత్రి సూర్యారావు. నాకు లభించిన రహస్య సమాచారం ప్రకారం ఆయన్ని అక్కడ హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వింటున్న వాళ్ళు ఆసక్తిగా చూశారు. గుసగుసలు బయలుదేరాయి. వారం రోజుల క్రితం స్వామి సూర్యారావు చేయి చూస్తూ అపాయం ఉంది నాయనా, జాగ్రత్త అని హెచ్చరించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా కనీసం ఒక్క టెర్రరిస్ట్నైనా మనం పట్టుకోగలిగితే చాలా సమాచారం బయటపడచ్చు. సర్స్, ఇంతకాలం ఈ విషయాలన్నీ నా ఒక్కదానికే పరిమితం. ఈరోజు మీ అందరి సహకారం కావలసి రావడంతో ఇన్నాళ్ళు నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఫైల్ పూర్తిగా చదవండి. ఈ విషయాలన్నీ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఉంచాలని నేను మీకు చెప్పవసరం లేదు. ఈ సాయంత్రం మనం అక్కడికి వెళ్తున్నాం. మన కోడ్ కాలర్.
హత్యా ప్రదేశంలో కానీ మీటింగ్లో కానీ ఆఫీసర్లు ఒకరినొకరు గుర్తుపట్టడానికి ఒక కోడ్ ఏర్పరచుకుంటారు. ఆ కోడ్ చివరి నిమిషంలో మాత్రమే వెల్లడి చేయబడుతుంది. సూర్యారావు గారిని ఈరోజు ప్రదర్శనకి వెళ్ళడం మానుకోమని సలహా ఇద్దామా? ఎవరో అడిగారు. మనకేదో ఆచూకీ అందగానే మంత్రుల్ని ప్రోగ్రాంలు మానుకోమని సలహా ఇస్తే దేశంలో ఒక్క ప్రముఖుడు కూడా బహిరంగంగా ఇక హాజరవడానికి వీలుండదు. మనం అక్కడ ఆయనకి రక్షతావలయం ఏర్పరచాలి. వాళ్ళని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి రాదు. మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ఇంత మంచి అవకాశం మరొకటి లేదు. బెస్ట్ ఆఫ్ లక్. అందరూ నిశ్శబ్దంగా లేచారు. అనంతానంద స్వామి చుట్టూ సిబిఐ వల. సిబిఐ చరిత్రలో ఇంత పెద్ద ఆపరేషన్ గతంలో ఎప్పుడు జరిగి ఉండదు. అందరి మనసులో టెన్షన్తో నిండి ఉన్నాయి. ఆ విగ్రహాన్ని చూసి ఎవ్వరూ అది ఒక గదిలోది అనుకోరు. బిర్లా మందిర్ అంతర్భాగపు గర్భగుడి కన్నా 10 రెట్లు విశాలంగా ఉంది. విగ్రహమే 6 అడుగుల పొడవుంది. అనంతానంద స్వామి ఇంట్లో పడక్కది పక్కనే ఉన్న పూజా మందిరం అది. పట్టుపంచె సర్దుకుంటూ అక్కడికి హడావిడిగా ప్రవేశించాడు సిబిఐ చీఫ్. ఆయన మరో 2 ఏళ్లలో రిటైర్ అవబోతున్నాడు. అనంతానంద స్వామిని అపర భగవతావతారంగా చూస్తున్నాడాయన. భగవంతునికి వ్యతిరేకంగా ఎంక్వైరీనా? అపచారం. రావడంతోనే స్వామి కాళ్ల మీద పడిపోయాడు. 10 నిమిషాల క్రితం మా డిపార్ట్మెంట్లో నాకు విషయం తెలిసిన స్వామి, పరిగెత్తుకొచ్చాను. ప్రజల ఉసురు రాముడికే తప్పలేదు. నీలాపనింద కృష్ణుణ్ణే వదిలిపెట్టలేదు. నేనెంత నాయనా? ఎంక్వైరీ రాని మంచిదేగా. చీఫ్ అదిరిపడి, మీకంతా ఎలా తెలిసింది స్వామి అన్నాడు. నీ కింద అధికారి డిప్యూటీ కమిషనర్ మాట్లాడిన ప్రతి మాట నాకు తెలిసిందే నాయన. చీఫ్ చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు కాలజ్ఞానులు మహాప్రభో. 10 నిమిషాల క్రితం జరిగిన రహస్య సమావేశం గురించి కూడా మీకు తెలిసిందంటే మీరు యుగపురుషులు. మీ మీద చర్య తీసుకుంటున్నారంటే ఇక మా డిపార్ట్మెంట్కి పుట్టగతులుండవు అంటూ ఏడ్చాడు. ఇంత మూర్ఖులు, దైవభక్తితో జ్ఞానేంద్రియాలు మూసుకుపోయిన వారు, మతం పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ నమ్మకం ఉన్నవారు సిబిఐ లాంటి దేశపు అత్యంత ప్రధాన డిపార్ట్మెంట్లో ఉంటారా అంటే ఉంటారు. నాయన, నా మీద అత్యంత భక్తితో నువ్వు వచ్చి ఆ ఫైల్ సంగతి చెప్పనున్నావు. నీ భక్తికి మెచ్చి నీకో తాయెత్తిస్తున్నాను. ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా ఇది మరింత ప్రభావం కలది. కృతజ్ఞుని స్వామి. స్వామి చీఫ్ భుజపు దండకు కట్టబడి ఉన్న తాయెత్తు తీసి స్వయంగా మరో తాయెత్తు కట్టాడు. ఆ రెడ్ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను స్వామి. అక్కర్లేదు నాయనా. దైవకృప వల్ల ఎప్పటి విషయాలు అప్పుడు దివ్య దృష్టితోనే గ్రహించగలను. తల్లడిల్లే భక్తితో చీఫ్ మరోమారు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. స్వామి అటువైపే చూస్తూ చేతిలోని పాత తాయెత్తుని వేళ్లతో విప్పాడు. బ్యాటరీ అయిపోయిన మైక్రోఫోన్ కింద పడింది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడి పేరు రామ్లాల్. ఆ సాయంత్రం వ్యవహారం నడపాల్సింది అతడే. ఈరోజు మనం చేయబోయే పని సిబిఐకి తెలిసిందట. కోర్ట్ కాలర్. ఆడిటోరియం అంతా వాళ్ళు ఉంటారేమో. ప్రోగ్రాం రేపటికి మార్చనా? వద్దు నాయనా. యద్భావం తద్భవతి. వాళ్ళందరూ ఉండడమే మంచిది. తిరిగి పూజలో మునిగిపోయాడు స్వామి. రామ్లాల్ అక్కడి నుంచి బయలుదేరి థియేటర్ దగ్గరకు వచ్చాడు. అక్కడికి ఇంకా ప్రేక్షకులు చేరుకోలేదు. సాయంత్రం 5 కావస్తుంది. అతడి మనసులో ప్లాన్ క్లియర్గానే ఉంది. హత్యకి 4గురిని ఉపయోగించదలుచుకున్నాడు అతడు. వాళ్ళకి పేర్లు లేవు. A1, A2, A3, A4 అంతే. నాటకం ట్రూప్ వాళ్ళ కలకలం మాత్రం గ్రీన్ రూమ్లోంచి వినబడుతుంది. రామ్లాల్ తలెత్తి ముఖద్వారం వైపు చూశాడు. పెద్ద తోరణం లాంటి గుడ్డ వేలాడుతూ ఉంది. వికలాంగుల సహాయార్థం ఇందిరాగాంధీ మహిళా కళాశాల నిర్వహణలో కళాభారతి నాటకం ఆఖరి పోరాటం. రామ్లాల్కి ఎందుకో నవ్వొచ్చింది. ఏ పోరాటమూ లేక అతడి చేతులు దురద పెడుతున్నాయి. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. కాస్త దురద తీరచ్చు. దేశపు నెంబర్ 1 చీకటి ప్రపంచపు లీడర్ కింద పనిచేయడంలో ఇష్టం అదే. థ్రిల్స్ ఉండవు, పోరాటాలు ఉండవు. ఇన్నాళ్ళకి కోరిక తీరబోతుంది. అదే సమయానికి లోపల రక్షణ ఏర్పాట్లు చేస్తున్న డిప్యూటీ కమిషనర్ మనసంతా ఉద్విగ్నంగా నిండుంది. ఇంత పెద్ద చీకటి ప్రపంచానికి ఎదురుగా ఒంటరిగా పోరాడింది తాను ఒక్కతే. ఈరోజు 10 మందికి తెలిసింది. ప్రభుత్వంలో 25% వాళ్ళ మనుషులున్న పరిస్థితుల్లో ఈ విషయం రహస్యంగా ఉండదిక. 2 సంవత్సరాల కష్టం ఈ సాయంత్రం ఫలితం ఇవ్వాలి. వేచి చూడు అన్నది సిబిఐ ట్రైనింగ్లో చెప్పే మొదటి పాఠం.
ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఇన్నాళ్ళు వేచిన దానికి ఫలితం ఈరోజు కనబడాలి. డీసీ దృష్టి ఎదురుగా ఉన్న బ్యానర్ మీద పడింది. ఇందిరాగాంధీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ఆఖరి పోరాటం. అవును, తనకిదే బహుశా ఆఖరి పోరాటం కావచ్చు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్వామి మీద పగ తీర్చుకోవడానికి ఇదే అవకాశం కావచ్చు. సునాదమాల కాళ్ళు వణికాయి. ఆ అమ్మాయికి కాళ్ళు వణకడం కొత్త కాదు. బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా రౌడీ దూరం నుంచి నవ్వినా సరే ఆవిడ కాళ్ళు వణుకుతాయి. డబ్బు అందిస్తూ కండక్టర్ చెయ్యి తగిలించిన కాళ్ళు వణుకుతాయి. వెంటనే స్నానం చేయాల్సిందే. ఈరోజు మరీ ఎక్కువగా వణకడానికి కారణం ప్రిన్సిపల్ ఆమెతో, అమ్మాయి నువ్వు మెయిన్ గేట్ దగ్గర నిలబడి మంత్రి గారికి పుష్పగుచ్చం అందించు అనడమే. ప్రిన్సిపల్ గత వారం రోజులుగా తెగ హడావిడి పడుతుంది. మంత్రి గారి దృష్టిలో ఎలాగైనా పడి పరిచయం పెంచుకొని తన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆవిడ ఆశ. కాలేజ్ బ్యూటీ సునాదమాలని ముఖద్వారం దగ్గర నిలబెట్టడంలో ఆమె ఆశయం అదే. ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తే కాసంత దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ చూడాల్సిందే. అంతటి స్టన్నింగ్ బ్యూటీ ఆమెది. ఆమె బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, కానీ ఒద్దికైన అమ్మాయి. ఆమెలో ఉన్న ఒకే ఒక దుర్గుణం భయం. అయితే అంత అందమైన అమ్మాయికి భయం కూడా ఒక అర్హతగానే జోడయింది. దాదాపు 4 గంటల నుంచి ఆమెకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూస్తోంది. ఆయన వస్తాడు, లోపలికి వెళ్తాడు. గుమ్మం దగ్గర నిలబడి పుష్పగుచ్చం అందించాలి, అంతే తను చేయాల్సింది. కానీ అందిస్తుండగా అది జారిపోతే, ఆయన దాన్ని చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతే అన్నీ ప్రశ్నలే. తాను కింద వైపు పట్టుకుంటే ఆయన మధ్యలో పట్టుకుంటూ తీసుకుంటారా? తానే మధ్యలో పట్టుకొని అందించాలా? ఆయన చేతులు తగిలితే ఎలా? అందించాక నమస్కారం పెట్టాలా? అవసరం లేదా? ఆయన్ని సీటు వరకు తీసుకెళ్లాలా? ఆ విషయం ప్రిన్సిపల్ చూసుకుంటుందా? సాయంత్రం వరకు అన్నీ అనుమానాలే. 6 అయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది సునాదమాల. అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. అతిథులతో పాటు 4 ఆగంతుకులు కూడా వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారు. A1, A2, A3, A4. 6:15 అయింది. 6:20. గ్రీన్ రూమ్లో నికుంజ్ విహారీ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కళాభారతి ట్రూపు అతడిదే. ఆఖరి పోరాటం నాటకానికి అతడే దర్శకుడు. ఆ నాటకంలో అతడిది మంత్రి పాత్ర. అదే నాటకంలో అతడి మిత్రుడు ఆటో డ్రైవర్ వేషం వేస్తున్నాడు. అతడి పేరు పద్మాకర్. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నికుంజ్ విహారీకి తండ్రి లేడు. తల్లి వర్ధిని లక్షాధికారిణి. ఆమె తండ్రి ఆమెను పెద్ద ఆస్తికి వారసురాలిగా మిగిల్చి మరణించాడు. ఆస్తిని నిలబెట్టుకునే లౌక్యం ఆమెకి లేదు. నమ్మకస్తుడైన మేనేజర్ కూడా వృద్ధుడయ్యాడు. కొడుకు చేతికి అంది వస్తాడేమో అనుకుంది. కానీ అతడేమో నాటకాలంటూ ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఆమెకు అదొక్కటే బాధ. విహారీలో పట్టుదల కృషి లేదని కాదు, BA పాస్ అయ్యాడు. అతని దృష్టంతా నాటక సమాజం మీదే. అతడు స్థాపించిన కళాభారతి 3 సంవత్సరాల్లో ఆంధ్రదేశపు ప్రతిష్టాకరమైన నాటక సమాజాల్లో ఒకటిగా మారిందంటే దానికి కారణం డబ్బొకటే కాదు, అతడి కృషి కూడా. అది తల్లికి తెలుసు. ఆమె బాధంతా కొడుకు తన ప్రతిభని అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని. భర్త పోయినప్పటి నుంచి ఆమె ఎక్కువగా భర్తని, మౌనాన్ని ఆశ్రయించింది. ఆమెలో మంచితనం ఎంతుందో దానికి 2 రెట్లు అమాయకత్వం కూడా ఉందనడానికి చిన్న ఉదాహరణ చాలు. వాళ్ళింట్లో ఉండే వంటవాడి పేరు గంగులు. పద్మాకర్కి వాడికి మంచి దోస్తి. ప్రశస్తమైన వంటవాళ్ళందరూ బెంగాలీలన్న పద్మాకర్ సలహా మీద తన పేరుని గంగూలీగా మార్చుకున్నాడు. వాడికి 3 భార్యలు. డబ్బు అవసరం ఎక్కువ. వారికి కూడా నాటకాల పిచ్చి కాస్తుంది. ఇంకో 4 రోజుల్లో పండగనగా వాడి 3 భార్యలు తమకి చీరలు కొనిపెట్టకపోతే వాడి వెన్నెముక విరగ్గొట్టి సుమంగళి చిత్రంలో సావిత్రిలా అయిపోతామని విడివిడిగా అల్టిమేటం ఇచ్చారు. అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు వాడికి. అంత తలామునకలు అవుతున్న పరిస్థితిలో పద్మాకర్ వాడికో సలహా ఇచ్చాడు. అమ్మగారి దగ్గరే తన నాటకాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకుందామని ఒక నాటకాల కంపెనీ దగ్గర మేకప్ వేయించుకొని ఇంటికొచ్చాడు. అమ్మ, పొద్దున వచ్చి మీరు శివాలయం పక్కనున్న పుట్టలో పాలు పోశారు కదా? అవునంది వర్ధానమ్మ. మీరు బాగా వేడిపాలు పోసినట్టున్నారు, పాము చనిపోయిందమ్మా విషాదంగా అన్నాడు. వర్ధానమ్మ మొహం వాడిపోయింది. నిజమా అంది.
అవునమ్మా, మీరెలా పాలు పోసి వెళ్ళగానే అది పొట్ట నుంచి బయటకు వచ్చింది. తోలు కాలి అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్న నేను ఎవరా అని చూస్తే మీరు. ఆమెకు దుఃఖం ఒక్కటే తక్కువ. అయ్యో ఇప్పుడెలా అంది. 500 పెట్టి అర్చన చేయించాలి తల్లి. తర్వాత ఒక ఇత్తడి పామును కూడా దానమివ్వాలి. ఆమె శవస్తోత్రం పఠిస్తూ లోపల నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. గంగూలీ అది తీసుకొని వెళ్ళిపోయాడు. కథ సుఖాంతం అయ్యేదే. కానీ అప్పుడే పద్మాకర్, విహారీ వచ్చి వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎరా, మక్కిలెరగొట్టమంటావా, పోలీసులు పిలిపించమంటావా? రెండిట్లో ఏదైనా చేయండి బాబు, కానీ డబ్బులు వెనక్కి లాక్కొని మాత్రం ఇంటికి పంపించకండి అన్నాడు నిజాయితీ ధ్వనిస్తున్న దుఃఖంతో. ఆహా, ఎందుకట? మీకన్నా పోలీసుల కన్నా నా భార్యల బాధే ఎక్కువ. వారితో మీరు పోటీ పడలేరు. వర్ధనమ్మ నవ్వుకొని వాడికి డబ్బిచ్చి పంపించింది. నువ్విచ్చిన అలసానమ్మా ఇదే. ఉద్యోగం నుంచి తీసాక పైగా ఇంకా డబ్బులు ఇస్తావా? పోనీలేరా, కావలసినంత డబ్బే తీసుకున్నాడు. ఆ భయంలో బంగారు పాము అడిగినా ఇచ్చుండేదాన్ని. అందులోనైనా వాడి నిజాయితీ కనబడుతుంది కదా అని నవ్వేసింది ఆవిడ. ఇంకా మంత్రి గారు రాలేదంట్రా? పద్మాకర్ మాటలకి ఆలోచన నుంచి తేరుకొని చూశాడు విహారీ. హాల్ నిండిపోయింది. జనంలో విసుగు కూడా ఎక్కువైనట్టు ఏలలో చప్పట్లు వినిపిస్తున్నాయి. చూసావా? ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. పద్మాకర్ విసుగ్గా గ్రీన్ రూమ్లోకి వెళ్ళాడు. విహారీ తెర కాస్త పక్కకు తప్పించి ఆడిటోరియంలోకి చూశాడు. కిటకిటలాడుతున్నారు జనం. నిజమైన ఆర్టిస్టులకి అంతకన్నా సంతోషం ఏముంటుంది? అతడు వాచ్ చూసుకున్నాడు. 7:30 అయింది. మంత్రి గారి కోసం ఇంకా ఎంతసేపు వేచి చూడాలో తెలీదు. అలా అతడు బయటికి చూస్తున్న సమయాన గుమ్మం దగ్గర నిలబడిన అమ్మాయి మీద అతని దృష్టి పడింది. ముందు ఆ సునాదమాలను చూసి రవీంద్ర కళాక్షేత్రం గుమ్మం దగ్గర నిలబడిన బొమ్మ అనుకున్నాడు. పూలగుచ్చం భయం భయంగా పట్టుకొని నేలకి కాళ్ళు అంటుకుపోయినట్టు నిలబడి ఉంది ఆమె. కానీ అంతలోనే ఆ బొమ్మ కదలటం చూసి తన భ్రమకి నవ్వు రాకపోగా అంత అందమైన అమ్మాయిలు ఉంటారా అని అతడికి ఆశ్చర్యం వేసింది. ఆమె వెన్ను గాంధీవాన్ని, వక్షం కురుక్షేత్రాన్ని, కనుబొమ్మ విల్లుని, కంఠం పంచజన్యాన్ని, కళ్ళు రథచక్రాన్ని గుర్తు తెచ్చాయి. ఒంట్లో యుద్ధం ప్రారంభమైంది. స్త్రీల కళాశాల వారు ఈ నాటక ఏర్పాటు చేశారని తెలుసు. కానీ ఆ కళాశాలలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని తెలీదు. నికుంజ్ విహారీ ఆ అమ్మాయి కేసి చూస్తూ అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఏం చేద్దాం గురు అని వెనక నుంచి అంటున్న పద్మాకర్ దృష్టి కూడా ఆ అమ్మాయి మీద పడింది. మై గాడ్ అన్నాడు ఆమె అందానికి విస్తుబోయి. ఏం గురు, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నీ మొహం, నాకు ఇటువంటి ఫస్ట్ సైట్ల మీద నమ్మకం లేదు. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. ఆ విషయం ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టినా ప్రతిపక్షం కూడా ఒప్పుకుంటుంది. కానీ సాధారణంగా ఇంత అందమైన అమ్మాయి మెదడులో అమూల్ మిల్క్ పౌడర్ తప్ప ఏమీ ఉండదు. నేను ఒప్పుకోను. అందమైన వాళ్లలో తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. పందెం కాస్తావేంటి? పందెం నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అనిపించుకోవాలి. నిజంగా అంత అందమైన అమ్మాయికి అందంతో పాటు తెలివి కూడా ఉంటే నేను ఈ పందెం ఓడిపోతే ఐ లవ్ యూ అనిపించుకోవడం ఏంటి? పెళ్ళి కూడా చేసుకుంటా. పందెం ఓడిపోతే చాలా చిక్కుల్లో పడతావు గురు. ఓడిపోను కానీ ఆ టోపీ ఇలా ఇవ్వు. పద్మాకర్ తెల్లబోయి ఎందుకు అన్నాడు. ఆ మంత్రిగారు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో. నేను ఈ టోపీ పెట్టుకొని ఆ ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి వచ్చేస్తా. మీరు లోపల నిజంగానే మంత్రి గారు వచ్చారు అన్న ఉద్దేశంతో తీసినట్టు తెర తీసేయండి. నాటకం ప్రారంభిద్దాం. తెర లేచాక ఈ పట్టుచీర ప్రిన్సిపల్ మాత్రం ఏం చేస్తుంది? సునాదమాల చేతిలో పుష్పగుచ్చం కేసి చూస్తూ అన్నాడు విహారీ. ఆ గుచ్చాన్ని ఆ అమ్మాయి మంత్రి గారి కోసమే పట్టుకొని ఉందని అతడికి తెలుసు. ఆ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో మినిస్టర్ సూర్యారావుని హత్య చేసే ప్లాన్, దాన్ని ఎలా అమరు జరపాలో అన్న వ్యూహం రచించింది లాయర్ పరమేశ్వరం. అనంతానంద స్వామికి పరమేశ్వరం మెదడు లాంటివాడు. ప్రధానమంత్రిని నలుగురి మధ్య చంపిన హంతకుణ్ణి కూడా కోర్టులో వాదించి బయటకు తీసుకురాగల సమర్థుడు. అంత తెలివైనవాడు మంచికి అవతల వైపు ఉండడం దేశం చేసుకున్న దురదృష్టం. అతడు ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించగల లాయర్. తన తెలివితేటలతో సుప్రీంకోర్టుల జడ్జిల్ని కూడా తికమక పెట్టగల సమర్థుడు. సిబిఐ డిప్యూటీ కమిషనర్ దృష్టి లాయర్ పరమేశ్వరం మీద కూడా ఉంది. అనంతానంద స్వామి తన విజయమంతా 4 స్తంభాల మీద ఉంది అని అంతరంగికులతో అంటూ ఉంటాడు. అందులో ఒక స్తంభం లాయర్ పరమేశ్వరం తెలివి, మరొక స్తంభం రామ్లాల్ బలం, 3వ స్తంభం ఒక రాజకీయ నాయకుడు అధికారం, 4వ స్తంభం ఏంటో ఎవరో డిప్యూటీ కమిషనర్ ఎంత ప్రయత్నించినా బయటికి రాలేదు.
అనంతానంద స్వామి నవ్వులాటకు ఈ ఉదాహరణ ఇచ్చినా ఆ మాటలో నిజం ఉందని డీసీ సిబిఐకి తెలుసు. పరమేశ్వరానికి అమెరికన్ గూఢచారి సంస్థ CIA, రష్యన్ గూఢచారి సంస్థ KGBలతో కూడా సమానమైన సంబంధాలున్నాయని వినికిడి. అతడి తెలివితేటలు అపురూపం, అనిర్వచనీయం. అతడికి 50 ఏళ్ళు ఉండొచ్చు. భారతదేశంలో శకుని, ద్రోణుడు మొదలైన వారి అంశతో ఆ తెలివితేటలతో పుట్టాడు. ఆ లాయర్ పథకం సరిగ్గా సాగితే మరో 4-5 సంవత్సరాల్లో అనంతానంద స్వామిని భారతదేశానికి నియంతని చేయబోతున్నాడు అతడు. దాదాపు 10 సంవత్సరాల కృషి ఉంది దీని వెనక. ఈరోజు జరగబోతున్న హత్యా ప్రయత్నం దానికి మెట్టు. అటువంటి లాయర్ పరమేశ్వరం ఎక్కిన కారు అప్పుడే రవీంద్ర కళాక్షేత్రం ప్రవేశిస్తుంది. అతడు తలెత్తి పై గుడ్డని చూసి నవ్వుకున్నాడు. ఆఖరి పోరాటం. ఇంకో అరగంటలో ఇక్కడ రక్తం ఏరులే ప్రవహిస్తుంది. రేపు పేపర్లో పెద్ద అక్షరాలతో ఈ వార్త ప్రముఖంగా ప్రచురింపబడుతుంది. పోలీసుల అసమర్థత గురించి, వీలైతే మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీ, తర్వాత అన్ని వార్తల్లాగే ఇది చెప్పబడిపోతుంది. స్వామి స్విస్ అకౌంట్లో ₹1 కోటి క్రెడిట్. డబ్బున్న వాడిని డబ్బు లేని వాళ్ళు అందరూ కలిసి ఎదుర్కోవడం. ఏ రంగస్థలం మీద చూసినా, ఏ నాటకం చూసినా ఇదే థీమ్. చివరికి విప్లవకారుడైన హీరోనో, రేప్ చేయబడిన హీరోయినో స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తూ మరణించడంతో సమాప్తం. మరుసటి రోజు అదే స్టేజ్ మీద మరో ఆఖరి పోరాటం. అదే ఆఖరు అనుకుంటూ ఎన్నెన్నో పోరాటాలు. పరమేశ్వరం గుడ్డని చూస్తూ లోపలికి ప్రవేశించాడు. లోపల ఎన్నో ఆలోచనలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభావం చాలా లోతుగా పాతుకుపోయి ఉంది. మరో 10 సంవత్సరాల వరకు దాన్ని తొలగించడం కష్టం. ఆ స్థానాన్నించి ఆయన్ని ఎవ్వరూ కదపలేరన్నది నిర్వివాదాంశం. ఆ పరిస్థితుల్లో స్వామి దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చింది. ముఖ్యమంత్రిని గద్దె దింపితే ₹1 కోటి. చాలా రహస్యంగా సంప్రదింపులు జరిగాయి. ఇచ్చేవారి పేరు గోప్యంగా ఉంచబడింది. స్వామిలో గొప్పతనం అదే. ఎవరికి ఎంతవరకు తెలియజేయాలో అంతవరకే చెప్తాడు. ఈ వ్యవహారంలో మొదటి మెట్టు సూర్యారావు అనే మంత్రిని చంపడం. దీనికి ముఖ్యమంత్రి పదవి దిగడానికి సంబంధం ఏంటో స్వామికి, పరమేశ్వరానికి మాత్రమే తెలుసు. మినిస్టర్ సూర్యారావుని చంపే ప్రయత్నం చేసే బాధ్యత రామ్లాల్ది. ఆ సమయంలో అక్కడే దూరంగా ఉండి ఏదైనా గొడవ జరిగితే కోర్టు నుంచి తమ వాళ్ళని బయటికి తీసుకొచ్చే బాధ్యత పరమేశ్వరంది. ఇలా ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పాడు స్వామి. ఇక్కడ రామ్లాల్ గురించి కొంచెం చెప్పాలి. ఒక పరుగు పందెం క్రీడాకారుడు రోజు పరుగుని ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, ఒక డాన్సర్ రోజు నాట్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తుందో, అతడు క్రైమ్ని అలా ప్రాక్టీస్ చేస్తాడు. డబ్బు కోసం కాదు. ఆ ప్రాక్టీస్ లేకపోతే తోచదు. ఒకరోజు ఎవరు దొరక్కపోతే పసివాడిని పిలిచి బల్ల మీద చేతులు పెట్టమంటాడు. పాసేజ్ సినిమా చూసావా? వాడు వణుకుతూ లేదు బాబు అంటాడు. నేను నిన్నే చూశాను అంటూ 2 లేడీ ఫింగర్స్ని బెండకాయలు వాడి ఫింగర్స్ పక్కనే పెట్టి కత్తి తీసుకుంటాడు. చెప్పు, బెండకాయలు తెగ్గొస్తానా, నీ వేళ్ళు తెగ్గొస్తానా? అందులో విలన్ ఇలాగే అడుగుతాడు. వాడు దాదాపు ఏడుస్తాడు. జవాబు చెప్పాలి, లేకపోతే పేక తెగిపోతుంది. నా వేళ్ళు తెగ్గొస్తారు బాబు, బెండకాయలు తెగుతాయి. నీకు నిజం చెప్పడం కూడా చేత కదరా, పోనీ అని వదిలేసా. ఈసారి నిజం చెప్పకపోతే నిజంగా వేళ్ళు తెగ్గొస్తాను. చెప్పు, ఈసారి దేన్ని తెగ్గొస్తాను? బెండకాయల్ని బాబు. చప్ చప్ చప్మని వేళ్ళు ముక్కలుగా తెగుతాయి వాడి ఆక్రోశాల మధ్య. అబద్ధం చెప్పావురా, అందుకే వేళ్ళు తెగే, నా తప్పు కాదురా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అట్లాంటి క్రిమినల్ రామ్లాల్ రాత్రికి రాత్రి ఒక ఊరిని ఖాళీ చేయించగలడు. జాతీయ కార్మిక సంఘాల్లో 4 ఇతడి ఆధ్వర్యంలో ఉన్నాయి. 10 మంది అనుచరుల్ని వెంటేసుకొని అతడు ఏదైనా నియోజకవర్గానికి వెళ్తే అక్కడ అతడు కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాల్సిందే. అతడు ఏదైనా సమ్మె తలపడితే మళ్ళీ దయతో అతడు ఒప్పుకునే వరకు ఆ రాష్ట్రం ప్యారలైజ్ అవ్వాల్సిందే. అతడు స్వయంగా హత్యలు చేసే స్టేజ్ దాటిపోయి చాలా రోజులైంది. పాత కేసులు చూసుకోవడానికి పరమేశ్వరం ఎలాగో ఉన్నాడు. అన్నీ కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే భారత సైన్యం దగ్గర ఉన్న ఆయుధాల కన్నా అధునాతనమైనవి అనంతానంద స్వామి దగ్గర ఉన్నాయి. వాటి రక్షణ, వాటిని ఉపయోగించేది రామ్లాల్, ఆ వింగ్ కమాండర్. మినిస్టర్ సూర్యారావుని చంపడం రామ్లాల్కి పెద్ద సమస్య కాదు. తన 4 అనుచరుల్ని 4 స్థానాల్లో ఉంచాడు.
మినిస్టర్ సూర్యారావు మీద A1 ఆయుధం పేలుస్తాడు. థియేటర్లో అతడి చుట్టూ 4 వరుసల్లో వాళ్ళు అనుచరులే ఉంటారు. ఆయుధం పేలగానే వాళ్ళు A3ని కవర్ చేస్తారు. ఆ అయోమయం నుంచి పోలీసులు ప్రజలు తేరుకునే లోపులో హంతకుడు బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ A3 పేల్చిన దానివల్ల సూర్యారావు మరణించకపోతే వెంటనే వరుసగా A1 A4లు పేలుస్తారు. A2 మాత్రం వీళ్లతో కలవకుండా విడిగా ఉంటాడు. రామ్లాల్ అతడికి ప్రత్యేకమైన సూచనలు కొన్ని ఇచ్చాడు. స్టేజ్ వెనక నుంచి ఈ ఆపరేషన్ అంతా అతడు చూసి ఏదైనా పరిస్థితి విషమిస్తే రంగంలోకి ప్రవేశించాలి. అతడు నెమ్మదిగా రంగస్థలం వెనక్కి బయలుదేరాడు. ఆ జనంలోనే కలిసిపోయి దాదాపు 100 మంది CBI ఆఫీసర్లు ఉన్నారు. ఎలాగో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవాలి, మొత్తం అంతా బయటకు లాగొచ్చు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయితే ఇదంతా మంత్రికి ఏమాత్రం అపాయం లేకుండా జరగాలి. డెప్యూటీ కమిషనర్ మనసులో పరమేశ్వరమే కదులుతున్నాడు. ఆడిటోరియంలో రామ్లాల్ ఉన్నాడు, పరమేశ్వరం ఉన్నాడు. ఇది సులభమైన ప్లాన్ అయి ఉండదు, ఏదో జరగబోతుంది. ఆలోచిస్తూ ఉండగా డెప్యూటీ దృష్టి స్టేజ్ వెనక్కి నక్కి వెళ్తున్న A2 మీద పడింది. ఆ నడకలో తేడాని చీఫ్ కళ్ళు వెంటనే పసిగట్టాయి. తన మినిస్టర్ వేషాన్ని అద్దంలో చూసుకుంటూ కాలర్ పైకి లేపుకున్నాడు విహారీ. టోపీ పెట్టుకొని బయటికి వస్తూ పద్మాకర్ కేసు చూసి నవ్వాడు. అప్పటికే వెనుక వైపు విహారీ వెళ్ళడానికి పద్మాకర్ ఏర్పాటు చేశాడు. అతడికి ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది. విహారీ గ్రీన్ రూమ్ మలుపు తిరగబోతూ ఉంటే ఒక యువతి అట్నుంచి పరుగున వస్తూ అతన్ని ఢీకొంది. అయితే ఆమె దాన్ని పట్టించుకోకుండా కంగారుగా లాయర్ పరమేశ్వరం P వరుసలో కూర్చున్నాడు, కవర్ చేయండి అని వేగంగా వెళ్ళిపోయింది. కనురెప్ప పాటు కాలువలో జరిగిన ఈ సంఘటన విహారీకి ఏమీ అర్థం కాలేదు. కాలేజ్ ఫంక్షన్లో ప్రతి వాళ్ళు తమదే ఈ ఫంక్షన్ అన్నట్టు హడావిడి పడ్డం మామూలే, అందులోనూ కళాశాల. అతడు మరిక దాన్ని పట్టించుకోకుండా వెనక నుంచి ఆడిటోరియం బయటికి వచ్చి ముఖద్వారం దగ్గరకు వచ్చాడు. అప్పటికే పద్మాకర్ అక్కడ మరో 2 స్నేహితుల్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు. వాళ్ళు నటులే కాబట్టి సీరియస్గా విహారీ మెడలో దండ వేశారు. అదృష్టవశాత్తు ప్రిన్సిపల్ అక్కడ లేదు. విహారీ మరింత హుందాతనం తెచ్చుకొని చుట్టూ ఉన్న వాళ్ళ నమస్కారాలు అందుకుంటూ పూలదండతోనే ద్వారం దగ్గరికి సమీపించాడు. సునాదమాల ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, చేతిలో పుష్పగుచ్చం వణుకుతుంది. మంత్రిగారంటే ఏ 50 ఏళ్లవాడో అనుకుంది, ఇలా యువకుడు అనుకోలేదు. ఎలా పట్టుకొని అందిస్తే ఆ మంత్రిగారి వేళ్లు తనకి తగలకుండా ఉంటాయో అని మదన పడుతుంది. విహారీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. స్పృహ తప్పి తూలి పడిపోతానేమో అన్నట్టుగా ఉంది మాలకి. గుచ్చాన్ని ఎలాగో ఒకలాగా అందించి హమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకోపోయింది. విహారీ విశాలమైన చిరునవ్వుతో దాన్ని అందుకొని ఆమెతో పాటే వదిలేశాడు. అనుకున్నంత అయ్యింది. సునాదమాల గుండె ఆగిపోయింది. ఒక స్వేద బిందువు మెడ మీద నుంచి గుండెల మీదకి చేరింది. వంగి దాన్ని తీసుకోబోయాడు. అదే సమయానికి ఆమె కూడా వంగింది. దాన్ని అతడే ముందుకి అందుకుంటూ, సాధారణంగా ఇటువంటి సమయంలోనే తలలు తగిలేది అన్నాడు. ఆమెకు అది సరిగ్గా వినిపించలేదు. లేడిలా బెదురుతూ చూస్తోంది. ఈ లోపల ప్రిన్సిపల్కి వార్త తెలిసి భారీ కాయంతో రొప్పుతూ పరిగెత్తుకొచ్చింది. సూర్యారావు బదులు మరో మంత్రిని చూసి విస్తుపోయింది. ఈ లోపల అసలు మంత్రి దూరంగా దిగుతూ కనబడ్డాడు. ఆవిడ అటు పరిగెత్తింది. మీ పేరు అన్నాడు విహారీ. సునాదమాల. సునాదమాల. ఆమె మరింత కంగారు పడి ఒక్క సూయే అంది గాబరాగా. ఒక్క సూయేనా? 3 సూలు లేవా అని అడుగు ముందుకేసి నా పేరు తెలుసా అని అడిగాడు. ఆమె అతన్ని ఫాలో కాక తప్పలేదు. సూర్యారావు గారు, 3 సూలు లేవు, ఒక్క సూయే భావారహితంగా అన్నాడు. ఆమె నోటి తడి ఆరిపోతుంది. ఈసారి స్వేదపు చుక్క పొత్తిగడుపు మీద నుంచి మోకాలి మీదకి జారింది. చుట్టూ అసెంబ్లీలా జనం. ఒక్క స్నేహితురాలు కూడా కనబడలేదు. ఏం చదువుతున్నావు అమ్మాయి నువ్వు? ఆమె ఆగిపోతే వెనక్కి చూసి అడిగాడు. ఆమె చెప్పింది. ఈ లోపల నెమ్మదిగా రంగస్థలం మీద కర్టెన్ తెరుచుకుంది. అతడు ఆమెని మరో ప్రశ్న అడగబోతూ ఉంటే అప్పుడు వినిపించింది పిస్తోలు శబ్దం. వెంటనే మరోసారి విహారీ సునాదమాల చేతిని పట్టుకొని స్టేజి మీదకు పరిగెత్తాడు. అప్పటికే తెర పూర్తిగా తెరుచుకొని సెట్టు పూర్తిగా కనబడుతుంది. A3 విహారీనే మంత్రి అనుకున్నాడు. స్టేజి మీదకు మంత్రి గారిని తీసుకువెళ్తున్న వారిని కూడా చంపేయమని అతడికి ఇన్స్ట్రక్షన్స్ అందాయి. A3 పేల్చిన గుళ్ళు స్టేజీని చిన్నాభిన్నం చేశాయి. ఈ లోపల డెప్యూటీ చీఫ్ పిస్టల్ తీయడం, A3ని కాల్చడం జరిగిపోయాయి.
ఆ గురి ఎంత సూటిగా పేలిందంటే A3 చేతిలోకి నిలువునా దూసుకుపోయి మోచేతిని విరగొట్టింది. అతడు పెట్టిన కేక హాల్లో ప్రతిధ్వనించింది. డిప్యూటీ చీఫ్ చర్యల కన్నా వేగంగా ఆలోచించగలవారు ఆ హాల్లోనే మరొకరున్నారు. లాయర్ పరమేశ్వరం. A3 దొరికిపోయాడని అతనికి తెలుసు. ప్రాణాలతో దొరకకూడదని కూడా తెలుసు. వెనుక బాల్కనీలోకి చూసి సైగ చేశాడు. రామ్లాల్ వెనక నుంచి A3ని కాల్చాడు. అతడి మెదడు పేలిపోయి ముక్కలు గాల్లోకి లేచాయి. హాల్ అంతా విభ్రాంతి చెందింది. కానీ అది క్షణంసేపు మాత్రమే. కెవ్వున అరుపులు, హాహాకారాలు, సాక్ష్యం మిగల్లేదు. రామ్లాల్ అతడి అనుచరులు ప్రొఫెషనల్స్. తమ పనులు ఈ గొడవలతో సంబంధం లేకుండా చేసుకుపోతున్నారు. A3ని చంపింది CBI వాళ్ళు అనుకుంటారని రామ్లాల్కి తెలుసు. స్టేజీ వెనుక ఉండి ఇదంతా చూస్తున్న A2 విహారీ సునాదమాల మీదకి A3 పిస్టాల్ పేల్చడం, తర్వాత అతడు మరణించడం అంతా చూశాడు. A3 మరణం అతన్ని కదల్చలేదు. అతడికి అప్పచెప్పిన పని మంత్రి మరణించే వరకు సూపర్వైజ్ చేయడం అంతే. తన వంతు బాధ్యతగా వెనక నుంచి వారి మీదకు కాల్పులు కొనసాగించాడు. అతడి మొదటి బుల్లెట్ వెళ్ళి రాడ్కి కట్టిన తాడుకి తగిలింది. అది తెగి పొడవైన దూలం అంత ఎత్తు నుంచి నిలువున స్టేజి మీదకి జారింది. విహారీ ముందు చూసుకోలేదు. ఆకాశంలోంచి నక్షత్రం జారినట్టు పడుతున్న తెరని ఆఖరి నిమిషాల్లో చూశాడు. అప్పటికే ఆలస్యమైంది. అతడు గాని తొయ్యకపోతే అది ఆమె తల మీద పడేదే. అసలు మొదటి బుల్లెట్ చెవి పక్కగా దూసుకుపోయినప్పుడు అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత పిస్తోల్ శబ్దం వినిపిస్తూ ఉంటే సునాదమాల చేయి పట్టుకొని పరిగెత్తాడు. ఈ దూలం పడే సమయానికి వాళ్ళిద్దరూ స్టేజి మధ్య ఉండడం, దూలం ఆమె మీద పడకుండా ఆపబోయి దాని బరువుకి ఆగలేక అతడు జారి పడిపోవడం ఒకేసారి జరిగాయి. వెళ్ళకిలా ఆమె మీద అతడి మీద స్టేజ్ వెనుక వైపు కట్టిన తడిక, దాని మీద దూలం పేకలో ముక్కలు పడ్డట్టు వరుసగా పడ్డాయి. మొదటి పిస్తోల్ చప్పుడు, తర్వాత A3 పెట్టిన ఆర్తనాదం, ఆ పైన స్టేజి కూలిపోవడం వరుసగా జరగడంతో ప్రేక్షకులు భయభ్రాంతులై గుమ్మం నుంచి ఒక్కసారిగా బయటపడడానికి ప్రయత్నించారు. అక్కడ కుమ్ములాట మొదలైంది. మంత్రి గారిని రక్షించే ప్రయత్నంలో పోలీసులు వలయంలా ఏర్పడ్డారు. పట్టుచీర సగం జారుతూ ఉండగా ప్రిన్సిపల్ కుర్చీ వరుసల మధ్య కూలిపోయింది. జనం ఆవిడ పక్క నుంచి పరిగెడుతున్నారు. అంత హడావిడిలోనూ కర్తవ్యాన్ని మర్చిపోనిది డిప్యూటీ చీఫ్ ఒక్కరే. గ్యాంగ్లో కనీసం ఒకరినైనా పట్టుకొని అనంతానంత స్వామికి ఈ సంఘటనతో సంబంధం ఉందని నిరూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. విహారీకి ఈ గొడవ ఏమీ పట్టలేదు. సునాదమాల మీద బోర్లా పడుకొని కబుర్లు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆడియన్స్కి దూలపు తెర అడ్డంగా ఉండడంతో స్టేజ్ మీద ఏం జరుగుతూ ఉందో కనబడటం లేదు. దూలపు బరువు తన బరువు ఆమె మీద పడకుండా 2 చేతులు స్టేజి మీద బలంగా ఆంచి తీరిగ్గా అడిగాడు, ఏం చదువుతున్నానన్నారు మీరు? భూమి 2గా చీలి తను లోపలికి ఎందుకు పోలేదా అనిపిస్తుంది సునాదమాలకి. కేవలం జలుబు చేస్తేనే నానా హడావిడి చేసే మనిషికి ఎయిడ్స్ అని తెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పరాయి మగవాడి తాకితేనే సర్ఫ్తో కడుక్కునే ఆ అమ్మాయికి ఈ స్థితి రావడంతో ఏ క్షణమైనా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అయినా పైన ఉన్నది మంత్రిగారు, పైగా తనని రక్షిస్తున్నవాడు అవడంతో అలాగే నోరు పెగల్చుకొని BSc MPC అంది. హారిజాంటల్కి పర్పెండిక్యులర్కి తేడా ఏంటి? ఆమె చప్పున సమాధానం చెప్పలేకపోయింది. ఆమె మాట్లాడకపోయేసరికి, చూడండి, పైనంత బరువు ఉండగా మీ మీద ఇంకా బోర్లా పడుకోవడం నాకేదో ఇష్టమైన చర్యగా భావించకండి. బరువు లేకపోతే ఇష్టమా అని మీకు సమాధానం రావచ్చు. అసలే మీరు చాలా అనుమానం మనిషిలా ఉన్నారు. ఎవరన్నా వచ్చి లేపే వరకు మనం ఇలా ఉండక తప్పదు. నేను మీరు ప్యారలల్, మన మీద ఈ దూలం పర్పెండిక్యులర్. ఇక హారిజాంటల్ అంటే నిలువున మరో దూలం. నాకు తెలుసు అంది ఊపిరి బిగబట్టి. దూరంగా పిస్తోళ్లు పేలుతున్నాయి. ఉన్నట్టుండి ఆమె కెవ్వున అరిచింది. దానికి కారణం అతడు లయబద్ధంగా ఊగడం ప్రారంభించాడు. ఆమె కెవ్వున అరిచింది, మేడం మేడం, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పైన దూలం మీద ఎవరో పరిగెడుతున్నారు, అంతే తప్ప నేను కాదు కారణం. మాట్లాడే స్టేజ్ దాటిపోయినట్టు ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అసలే పెద్దవైన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. అలా ఆమెను చూస్తూ ఉంటే అతడికి మరింత ఏడిపించాలనిపిస్తుంది. అన్నట్టు మీకు నాతి చరామి అంటే ఏంటో తెలుసా? చిటికెన వేలుతో పట్టుకొని కాలితో కాలిని నొక్కిస్తారు పెళ్లిల్లో. తల నుంచి కాలి వరకు నీ దానిని అని అర్థం అన్నమాట. అటువంటిది ఇలా వేలు కాలు కాకుండా
వేలి నుంచి కాలి వరకు లంకె పడిందంటే ఇది 1000 నాతి చరామీలకు సమానం. ఎలాగో గొంతు పెగల్చుకొని, చూడండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మీరెలా మాట్లాడడం భావ్యం కాదు అంది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తను ఎవరో చెప్పలేదని. సారీ, నేను మంత్రిని కాదు, నా పేరు నికుంజ్ విహారీ. ఇంత బరువుని బాధ్యతగా మోస్తున్న నేను ఆఖరి పోరాటం అనే నాటకంలో మంత్రి పాత్ర ధరిస్తున్నవాణ్ణి. సునాదమాల మొహం సిగ్గుతో రోషంతో ఎర్రపడింది. కోపంగా ఏదో అనబోతూ ఉండగా ఎవరో అరెరే అనడం వినిపించింది. మరొకరు దూలం పైకి లేపారు. విహారీ కండరాలు పట్టేసిన చేతుల్ని సవరించుకుంటూ, మీరు నాకు థ్యాంక్స్ అంటూ ఉండగానే అతడి భుజం పక్క నుంచి మరో తుపాకీ గుండు దూసుకుపోయింది. స్పర్శ సుఖాన్వేషితుడై తాను బయట ప్రపంచపు బీభత్సాన్ని తాత్కాలికంగా మర్చిపోయినట్టు గ్రహించి చుట్టూ చూశాడు. సునాదమాల అక్కడి నుంచి ఎప్పుడో పారిపోయింది. చుట్టూ స్టేజీ హడావిడిగా ఉంది, గందరగోళంగా ఉంది. దాదాపు అందరూ గుమ్మం దగ్గర తోసుకుంటున్నారు. మైక్లో వికెట్ ద స్టేజ్ అని ఎవరో సిబిఐ ఆఫీసరు అరుస్తున్నాడు. A3ని విలన్లు చంపినట్టు డిప్యూటీ చీఫ్కి తెలిసిపోయింది. అతన్ని చంపిన వాడిని పట్టుకోకపోతే ఇక సిబిఐకి ఇంత ప్రయత్నం చేసి ఏ ఆధారమూ దొరకనట్టే. విహారీ ఆలోచనలో ఉండగానే కాల్పులు ఆగిపోయాయి. ఎప్పుడైతే జనం తగ్గిపోయి తాము గుర్తించబడుతున్నామన్న అనుమానం కలిగిందో రామ్లాల్ అనుచరులకి సైగ చేశాడు. కనుచూపు కదిలే సమయంలో అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు జనం గోల తప్ప మరేమీ లేదక్కడ. కానీ డిప్యూటీ కమిషనర్కి తెలుసు, ప్రమాదం వచ్చినప్పుడు తమతో రాలేని పక్షిని వదిలి మిగతావి వెళ్ళిపోయినట్టు తమ మనిషిని వదిలేసి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోయారని. ఆ మనిషి గ్రీన్ రూమ్లో ఉన్నాడని. హడావిడి చేస్తే అతడు లోపల నుంచి కాల్పులు సాగించవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసే ఆయుధాల కన్నా అధునాతనమైన ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మరికొంత ప్రాణ నష్టం తప్పదు. తన తోటి నటులెవరూ కనబడలేదు విహారికి. స్టేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాళ్ళకి అడ్డంగా ఉన్న సామాన్లు తోసుకుంటూ గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. పులి కన్నా ప్రమాదమైన మనిషి లోపలున్నాడని తెలీదు. అతడు లోపలికి నడవబోతూ ఉంటే మెడ దగ్గర పిస్తోలాంచి చేతుల పైకెత్తు అన్నాడు A2. విహారీ చప్పున వెనుదిరిగాడు. సాధారణంగా అలా జరగదెప్పుడు. ఎంతటి వాడైనా భయపడతాడు. నిజానికి విహారీ కూడా భయపడ్డాడు. కానీ అతడి చెవులు విన్న మాటల కన్నా సబ్కాన్షియస్ రియాక్షన్ ఎక్కువగా తొందరగా జరగడంతో అతడు వెనుతిరిగాడు. A2 పిస్తోల్ పేల్చాడు. మెడ చర్మాన్ని కాలుస్తూ అది పక్కగా దూసుకుపోయింది. కాల్చిన ఇనుప కడ్డీని మెడ మీద పెట్టినట్టు అనిపించింది. అంతలో మరోసారి పిస్టల్ శబ్దం వినిపించింది. ప్రాణం పోయిందనుకున్నాడు విహారీ. అయితే ఈసారి వచ్చిన శబ్దం శత్రు పిస్టల్ నుంచి కాదు. గుమ్మం దగ్గర నుంచి ఒక అమ్మాయి పిస్టల్తో నిలబడి ఉంది అక్కడ. తను బయటికి రాబోతూ ఉంటే పరమేశ్వరాన్ని కవర్ చేయండి అని హడావిడిగా వెళ్ళిపోయిన అమ్మాయి. ఆమె పేల్చిన పిస్టల్ ఆగాంతకుడి చేతికి తగలడం, అతడి చేతిలో ఆయుధం జారిపోవడం ఒకేసారి జరిగాయి. కానీ అతడు ప్రొఫెషనల్. క్షణంలో సర్దుకొని ఆమె వైపుకి దూకబోయాడు. ఆమె మరోసారి పిస్టల్ పేల్చింది. అయితే గుళ్ళు అయిపోయినట్టు అందులోంచి శబ్దం రాలేదు. అప్పటి వరకు ప్రేక్షకుల్లా చూస్తున్న విహారీ చప్పున తేరుకొని వెనుక నుంచి శత్రు మీదకు లంఘించాడు. అతడికి కరాటే రాదు, బాక్సింగ్ కూడా తెలీదు. మెడ దగ్గర మంట పెడుతున్న గాయంతో కసి రేగింది. అంతే, అతడి మనస్తత్వమే అటువంటిది. రచ్చగొడితే శత్రువు ఎంత బలవంతుడన్న విషయం కూడా ఆలోచించడు. అదే అతన్ని భవిష్యత్తులో చాలా కష్టాల్లో పడేసింది. వెనుక నుంచి తనని పట్టుకున్న విహారీని ఒక్క విదిలింపుతో దూరం చేశాడు A2. పొద్దున లేస్తే ఇటువంటివి అతడికి సర్వసాధారణం. విహారీ లాంటి వాళ్ళు ఒక లెక్క కాదు. ఆ ఊపుకే విహారీ కింద పడి అదే ఊపులో పైకి లేచాడు. చిన్నప్పుడు ఆడిన ఫుట్బాల్ ఆట గుర్తొచ్చింది. ప్రత్యర్థి మోకాల్ని బంతిలా ఎదురుగా తెరిచి ఉన్న ద్వారాన్ని గోల్లాగా ఊహించుకొని లాగి పెట్టి కొట్టాడు. ఆ కిక్ అవతలి వ్యక్తికి కళ్ళు తిరిగేలా చేసింది. ఏ పోరాటానికైనా ఒక సైన్స్ ఉంటుంది, కానీ ప్రాణాలకి తెగించి అదే ఆఖరి పోరాటం అనుకున్న దానికి సైన్సే ఉంటుంది. కింద పడిపోయిన A2 అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. 2 చేతులతో కుర్చీ ఎత్తి విహారీ మొహం మీదకి విసిరాడు. అది కానీ తగిలుంటే విహారీని ఏ ప్లాస్టిక్ సర్జను బాగు చేయలేకపోయేవాడే. కానీ దానికి అరక్షణం ముందే పిస్తోల్ పేలింది. వీరి ఘర్షణని ఆధారంగా చేసుకొని ఆ మధ్య సమయంలో గుళ్ళు నింపుకున్న ఆమె ఆయుధాన్ని ఎంత గురిగా ఉపయోగించిందంటే ఆ బుల్లెట్ కుర్చీకి తగిలి అదే ఊపుతో అతడు వెనక్కి పడిపోయాడు.
ఏమాత్రం గాయం లేకుండా దొరికిపోయాడు. ఒక్కసారి అతడు పడిపోగానే మిగతా ఆఫీసర్లు బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. ఆమె విహారీ వైపు చేయి చాచి, మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. మామూలు పౌరుల్లో మీలాంటి సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు అరుదు. బుల్లెట్స్ నింపుకోవడానికి నాకు కావలసిన టైం ప్రాణాలకు తెగించిచ్చారు. మీరు అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలు పోయేవే అంది. విహారీ ఆమె వైపు అప్రదిప్పుడే చూశాడు. ఆమె వయసు 26కి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఆమె పిస్తోల్ పట్టుకున్న తీరు ఆమెకున్న కమాండ్ని తెలుపుతుంది. అయినా అతడు చూస్తున్నది ఆమె భంగిమని కాదు, ఆమె మొహాన్ని. అందులో అదో లాంటి హుందాతనం ఉంది. మామూలుగా చూసేవాళ్ళకి అందం మాత్రం కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే ఆ కళ్ళల్లో ఒక విధమైన పట్టుదల, కసి కనిపిస్తాయి. రాధ కృష్ణుడికి ఒక కోణలో సత్యభామగాను, మరో కోణంలో రుక్మిణిగాను కనబడి ఉంటుంది. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఈ పర్సనాలిటీ అనేది చాలామంది అమ్మాయిలకి ఉండదు. అందుకే కార్యేషు దాసి స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతారు. విహారీ అమ్మాయిల వెంట తిరిగే రకం కాదు. అలా అని పూర్తి ఇంట్రోవర్ట్ కూడా కాదు. ఒకే రోజు కనబడిన ఇద్దరు అమ్మాయిలు ఒకరికన్నా ఒకరు వేరువేరు కోణాల్లో, అపురూప సౌందర్య భంగిమల్లో, అపురూప సంఘటనలలో పరిచయం అయి ఆ యువకుణ్ణి అల్లరిపెట్టారు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నికుంజ్ విహారీ. థ్యాంక్స్. నా పేరు ప్రవళిక, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సిబిఐ.